అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. మనం అందరం కూడా బ్రహ్మ ముహూర్తం అనే పదం వినే ఉంటాం. కానీ బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోలో మనం ఆ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తాన్ని టైమ్ ఆఫ్ గాడ్ అని అంటారు. ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఆధ్యాత్మిక శక్తి అత్యధికంగా ఉండే సమయం. ఈ సమయంలో ధ్యానం, యోగా, ప్రార్థన వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించవచ్చు. ఈ సమయం శరీర ఆరోగ్యానికి మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో అనుకూలమైనది. మరి ఈ బ్రహ్మముహూర్తం సమయం ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది బ్రహ్మముహూర్తం. ఇది సుమారు ఉదయం 3:30 నుండి 5 గంటల మధ్య ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న ఉద్భవించి ఉంటుంది. వేసవికాలంలో సూర్యోదయం వేరే సమయంలో ఉంటుంది, శీతాకాలంలో వేరే సమయం ఉంటుంది. మరి బ్రహ్మముహూర్తం మారుతూ ఉంటుందా అంటే మీ ఆన్సర్ కరెక్ట్ అండి. బ్రహ్మముహూర్తం అన్నది మారుతూ ఉంటుంది. వేసవికాలంలో వేరేగా, శీతాకాలంలో వేరేగా. సూర్యోదయానికి తగ్గట్టు మీరు నివసించే ప్రదేశాల్లో సూర్యుడు ఏ సమయానికి ఉదయిస్తున్నాడో మీరు ఒకసారి చూడండి. చూసి దాన్ని బట్టి బ్రహ్మముహూర్తం అన్నది మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ 1 గంట 36 నిమిషాలు ముందు ప్రారంభమవుతుంది. దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ బ్రహ్మముహూర్తంలో మనం నిద్రలేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా ఆధ్యాత్మిక అభివృద్ధి. ఈ సమయంలో ప్రకృతి అంతా శాంతంగా ఉంటుంది మరియు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కనుక ఈ సమయం ధ్యానం, యోగా మరియు ప్రార్థన చేయడానికి ఎంతో అనుకూలమైనది. మనకి ఎటువంటి అవుట్ సైడ్ డిస్టర్బెన్సెస్ ఉండవు. కనుక మన మనస్సుని దేవుడి పైన లగ్నం చేయడానికి ఇది మంచి ముహూర్తం. అందువల్ల మన ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతూ ఉంది. మనం ప్రతిరోజు సెల్ ఫోన్ని ఛార్జింగ్ పెడతాం కదా, అదే రకంగా ఈ సమయంలో మన బాడీ అన్నది రీఛార్జ్ అవుతుంది. ఇంకా శారీరక ఆరోగ్యానికి కూడా బ్రహ్మముహూర్తం ఎంతో హెల్ప్ఫుల్ అండి. బ్రహ్మముహూర్తంలో వ్యాయామం చేయడం వల్ల, ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా ఆరోగ్యం అన్నది ఎంతో మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత. ఈ కాలంలో మనకి స్ట్రెస్ అన్నది చాలా కామన్ అయిపోయింది. మీరు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు,